మరింత చైతన్యవంతం అవడానికి రాజకీయ తరగతులు. నిర్మల్ జిల్లా తనూర్ మండలం బోసి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీ గోపీనాథ్ పటేల్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనంపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, నీటి ట్యాంకులు శుభ్రం, పైపులైన్ల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక అంతా అప్పటి నుంచి నడుస్తున్నది కదా, అదే గ్రామస్తులే, ఇక వాళ్ళే కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. అలా అందరు కూడా గ్రామస్తులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా వాటర్ కూడా మనం మిషన్ భగీరథ పైపులు చేయిస్తున్నాము. చేయిస్తే ఇప్పుడు మినిమం 50% ఇంకా మళ్ళీ పోయినాయి. అయితే ఇరుగొట్టేసిళ్ళు లేకుంటే పీకేస్తున్నారు. బోసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గౌరవ సర్పంచ్ పసుల సాగర గారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రాబోయే వర్షాకాలంలో ముందస్తు సన్నద్ధత, అంటే గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి, అంటే వర్షాకాలం రాకముందే డ్రైనేజీలో పూడిక తీసివేసి పూడిక మొత్తం రింపివేయాలి. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా పొదలు, ముళ్ళ కంపలు ఉంటే తొలగించడం జరుగుతుంది. మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 2026 గురించి కూడా గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటి దగ్గర ఇంటి స్థాయిలోనే తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించవలసిందిగా కోరడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలంటే గ్రామ పంచాయతీలో రోడ్డు పైన చెత్త వేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజల